ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1 మీటర్ కాటన్ క్లాత్తో చిన్నపిల్లలకి ఫ్రాక్ అండి. 4 ఏళ్ల పాపకు ఫ్రాక్ కుట్టమని ఒక కస్టమర్ ఇచ్చారు. దాన్ని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది ఆది ఫ్రాక్ అండి. ఈ ఆది ఫ్రాకు దాంట్లో షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత హైట్ వచ్చింది అనేది మనం కొలుచుకుందాం. టేప్తో కొలుచుకుంటే 10 వచ్చిందండి. 10 1 ఇంచ్ ఎక్స్ట్రా చేర్చుకోవాలి, ఎందుకంటే పైన కింద ఖర్చుల కోసం చేర్చుకోవాలి. తర్వాత నెక్, చిన్నపిల్లల ఫ్రాక్ కదా, నెక్ 2 ఇంచులు పెట్టవచ్చు, సరిపోతుంది. తర్వాత షోల్డర్, ఇప్పుడు షోల్డరు ఆ నెక్ దగ్గర 1/4 ఇంచ్ వదిలేసి షోల్డర్ కరెక్ట్గా మార్క్ చేసుకొని ఆ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అన్నమాట. ప్రతి చోట మనం ఖర్చులు యాడ్ చేసుకోవాలి. ఖర్చులు మెయిన్. షోల్డర్ మొత్తం ఎంత వచ్చింది? 4.5 వచ్చింది. 4.5 సేమ్ కింద మార్క్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ కూడా 4.5 పెట్టుకోవాలండి. చిన్నపిల్లలు భుజాలు జారకుండా ఉంటాయి కాబట్టి 4.5 పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ అన్నింటిని కలుపుతూ స్కేల్తో గీత గీసుకోవాలండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా అలాగే సేమ్ గీసుకోవాలి. మన వీడియో కొత్తగా చూస్తున్న వారికి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ డౌన్ 3.5 పెడుతుంది, సరిపోతుంది చిన్నపిల్లలకి. ఇది బాక్స్ లాగా తయారు చేసుకొని ఇందులో ఫ్రంట్ నెక్ రౌండ్ గీసుకోవాలి. బిగినర్స్ ఇలాంటి స్కేల్ ఒకటి కొనుక్కోండి. ఈ స్కేల్తో రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది కట్ చేసినా కూడా. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం స్టైల్గా రౌండ్ బాగా నీట్గా చేసుకోండి. ఎవరైనా కొత్త వారు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ పైన ఖర్చు కోసం ఒక గీత గీసేసి ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్కి ఆది ఫ్రాక్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆది ఫ్రాక్ తీసుకొని ఆది ఫ్రాక్లో చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనం కొలుచుకోవాలి. ఇలా సాగదీసి లూజ్ లేకుండా తీస్తే 12.5 వచ్చింది. 12.5 వచ్చింది. మనం 12.5 పెడదాం. 1/4 ఇంచ్ ఏం పర్వాలేదు, ఫ్రీగా ఉంటుంది పిల్లలకు. 12.5ని సగం చేస్తే 6.5. 6.5 అనేది చెస్ట్ లూజ్ మార్క్ తీసుకున్నాం. తర్వాత 2 ఇంచులు ఖర్చు కోసం చేద్దాం. బిగినర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రాక్స్ కుట్టి నేర్చుకోవచ్చు. ఫస్ట్ చిన్నపిల్లలవి, మీ ఇంట్లో పిల్లలవి, ఇంకా పక్కింట్లో ఎవరైనా కుట్టి నేర్చుకోవచ్చు. ఇప్పుడు నడుము లూజు ఎంత ఉందో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నడుము లూజు కూడా 12.5 వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇక్కడ 6.5 పెట్టుకుందాం. నడుము దగ్గర 6.5 ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు. ఇప్పుడు ఆమ్ రౌండ్ గీసుకున్నాం. ఈ ఖర్చులన్నీ మార్కింగ్ స్కేల్తో కలుపుకొని గీసుకుందాం. ఇప్పుడు స్కేల్తో ఆమ్ రౌండ్ చక్కగా గీసుకున్నాం ఫ్రెండ్స్. సింపుల్ ఫ్రెండ్స్, ఇది ఒక 5 నిమిషాలు కట్ చేయొచ్చు. ఈ ఫ్రాక్ని నీట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ మార్క్ అయిపోయింది. కట్ చేసుకోవడం, ఇది కట్ చేసేసుకున్నాం. సేమ్ మార్కింగ్ ఎలాగైతే వేసామో అలాగే సేమ్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. బిగినర్స్ కోసం నీట్గా స్లోగా తీస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ నెక్, బ్యాక్ పార్ట్ తీసేయాలి ఫ్రెండ్స్ ఇందులో. ఎందుకంటే బ్యాక్ నెక్ కొంచెం పైకి పెట్టాం 3 ఇంచులు కాబట్టి బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ సపరేట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. 3.5 పెట్టాం కదా, దాన్ని కట్ చేసుకుందాం. అయిపోయింది ఫ్రంట్ నెక్. ఇంకా బ్యాక్ నెక్ 3 ఇంచులు పెట్టుకుందాం. కొంచెం పైకి 3 ఇంచులు పెట్టుకొని సేమ్ అలాగే 2 ఇంచుల విత్ తోటి ఒక బాక్స్ గీసుకుందాం. ఆ బాక్స్లోనే రౌండ్ గీసుకోవాలన్నట్టు. ఆమ్ స్కేల్ పెట్టేసి రౌండ్గా గీసుకొని కట్ చేసుకుందాం. సేమ్ అలాగే ఫ్రంట్ ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే.
కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రాక్ కింద పార్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవడానికి నడుము దగ్గర నుంచి కిందికి బాటం వరకు ఎంత ఉంది అనేది ఆది బ్రాక్లో నుంచి కొలుచుకుందాం. కొలుచుకుంటే 13 ఇంచులు వచ్చింది. 13 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కింద మడచడానికి పైన ఖర్చులతో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం. ఈ విధంగా అటు సైడ్ కూడా స్ట్రైట్ కోసం హెచ్చు తగ్గులు రాకుండా స్ట్రైట్గా ఉండడం కోసం అటువైపు కూడా ఒక మార్క్ వేసుకుంటే స్ట్రైట్గా ఉంటుంది. ఈ మార్కులు కలుపుతూ స్కేల్తో ఒక గీత గీసుకుందాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్, కరెక్ట్గా ఉందో లేదో. 14 ఇంచులు కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. కట్ చేసేద్దాం. కొత్తగా నేర్చుకునేవారు ఇలాంటి చిన్న ఫ్రాకులు కుట్టి చిన్నపిల్లలకి నేర్చుకోవచ్చు. నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని మనకి జాయింట్ చేసుకుంటే ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. నడుము దగ్గర 1 మీటర్ క్లాత్ కాబట్టి జాయింట్ చేస్తున్నాం. జాయింట్ చేస్తే నడుము దగ్గర ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి. సేమ్ అలాగే 14 ఇంచుల వరకు స్ట్రైట్గా మార్క్ వేసుకొని కటింగ్ చేసుకోవడం. అంతేనండి ఫ్రాక్, ఇంకేం లేదు. కుట్టేటప్పుడు నడుము దగ్గర కుర్చీలు పెట్టేసి జాయిన్ చేయడం. హ్యాండ్స్ లేవండి ఈ ఫ్రాక్, చిన్నపిల్లలు కదా హ్యాండ్స్ లేకుండా కుట్టుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.